చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, దాంట్లో మన మెగాభిమానులందరూ ప్రజారాజ్యం కార్యకర్తలకు చాలా చురుగ్గా పాల్గొన్నారు. సరే, మనకున్న కాలమాన పరిస్థితుల దృష్ట్యా ప్రజారాజ్యం పార్టీని కొన్ని తప్పని పరిస్థితులు కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు మొట్టమొదటిగా బాధపడింది పవన్ కళ్యాణ్ గారు. ఆయన అయితే ఆ విలీనం చేసే టైంలో ఆయన దూరంగా ఉంది. లేదు, మనల్ని నమ్మి మనతో ట్రావెల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకి న్యాయం చేయాలి, వాళ్ళ వైపు నిలబడాలని చెప్పి, ప్లస్ రాష్ట్రం తాలూకు సమస్యలు అప్పటికే మన దేశంలో, మన రాష్ట్రంలో ఈ పొలిటికల్ పార్టీ పీడిస్తున్నటువంటి రాష్ట్రంగా చూసి మన ప్రజలకు ఏం న్యాయం చేయగలుగుతాం, ఎలా చేయగలుగుతాం, వాళ్ళ లివింగ్ కండిషన్స్, జీవన ప్రమాణాలు ఎలా మెరుగుగా చేయాలని చెప్పి చాలా కాలం పాటు ఆలోచించి 2016లో జనసేన పార్టీ పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆర్నిసలు శ్రమిస్తూనే ఉన్నారు మన పవన్ కళ్యాణ్ గారు. అయితే పవన్ కళ్యాణ్ గారు దానికి ముందు యువరాజ్యం చేశారు, దానికి ముందు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ చేశారు. ఇలాగ ఇంచుమించు ఒక 18-20 ఏళ్ల నుంచి రాజకీయాలకి ఎక్స్పోజ్ అయ్యారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు ఇంకా 2019లో అత్యంత నిరాశాజనకమైన ఫలితాలు వచ్చి కూడా పట్టు వదలకుండా ఈ రోజు కూడా యుద్ధం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. లైఫ్ లో సక్సెస్ వచ్చినప్పుడు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది, చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. మీరందరూ కూడా చిన్న విజయం, పెద్ద విజయం లైఫ్ లో సాధించుంటారు, ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అదే ఫెయిల్యూర్ వస్తే చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, మనందరం అనుభవించింది. కానీ జనసేన అనే పార్టీ ఎలక్షన్స్ లో పాల్గొని ఇంచుమించు ఒక్క సీటు కూడా రాకుండా ఉంటే కొన్ని వేల మంది, వేల మంది కార్యకర్తలు, ఆ రోజు లక్షల మంది కార్యకర్తలు, లక్షలాది ఓటు వేసినటువంటి వాళ్ళందరినీ మనం డిసప్పాయింట్ చేసేవే, మనం అనుకున్నది సాధించలేకపోయాం అనుకున్నప్పుడు మీరు నమ్ముతారు, అలాంటి పరాజయంతో డిప్రెషన్ ఒక మనిషికి ఉంటే ఎట్లుంటుందంటే, అంటే మేము సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా, మా ఫెయిల్యూర్ అయితే ఎలా డిప్రెస్ అవుతాం, అలాగా ఒక పెద్ద పొలిటికల్ ప్రాసెస్ నే మేము ఫెయిల్యూర్ అయ్యాం 2019లో. మీకు అలా ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక వ్యక్తి ఎన్ని రోజులు డిప్రెషన్ ఉంటాడు మీకు ఊహకూడదు. చాలా మంది రోజుల తరబడి, నెలల తరబడి కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ కూడా తీసుకుని వస్తారు, అది వేరే విషయం. ఒక్క పవన్ కళ్యాణ్ గారు డిప్రెషన్ లోకి వెళ్ళలేదు, ఓన్లీ ఫెయిల్యూర్ విన్నారు. ఆయన తెలిసింది కేవలం 15 నిమిషాలే, 15 minutes లో ఓకే లెట్స్ గో ఫర్ ఇంటర్వ్యూ, 15 నిమిషాలు పెట్టారు. అయితే అప్పుడు మీకు అంటే మనం సక్సెస్ లో ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు నేనే మీకు చెప్పి చేశాను, నా వల్లే మీరు, నేను ఇచ్చిన సలహాల వల్లే అని చెప్పుకుంటాను. ఫెయిల్యూర్ అయినప్పుడు ఎలా పొడుస్తారో నా కళ్ళారా నేను కూడా అనిపించాను. ఒక కళ్యాణ్ బాబుతో పాటు నేను 2019లో నర్సాపురం ఎంపీగా నిలబడినప్పుడు మనం అంటే తెగ అభిమానించే ఒక గ్రూప్ వాళ్ళ నాయకుడు వచ్చి ఫెయిల్యూర్ ఇలా కాదండి, మీరు ఎలా చేయాలి. ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అయినప్పుడు, నేనైతే ఫెయిల్యూర్ అయిపోయిన ఎవరైనా కనుక ఫెయిల్యూర్ అయితే ఆ వ్యక్తిని ఎప్పుడు విమర్శించను, ఆ వ్యక్తిని ఎప్పుడు కమా నెక్స్ట్ మళ్ళీ ఫైట్ చేద్దాం లేవు అంటాం తప్ప. కానీ మమ్మల్ని కుళ్ళ పొడిచారు, ఒక్కొక్కరు కుళ్ళ పొడిచారు, మేమేం భయపడతాం. ఇంకా నన్నే అంత చేశారంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత రేంజ్ ఆఫ్ ప్రజలు వచ్చారు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.